ఇప్పుడు ఓవైసీ ఫాతిమా కాలేజ్ గురించి మీరు మానవతా దృక్పథంగా ఆలోచిస్తున్నారు, అది ఓకే మంచిదే. కానీ మరి ఇదే మానవతా దృక్పథం మీరు అన్నట్టుగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇల్లులు మీరు ఒక మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, బీద వాళ్ళ ఇల్లులు పర్మిషన్స్ కొన్ని ఉన్నా కూడా, వ్యాలిడ్ పర్మిషన్స్ ఉన్నా కూడా ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఇరగొట్టేశారు. మళ్ళీ వాళ్ళు బాధితులు కదా, అక్కడ మీ మానవతా దృక్పథం కనబడలేదు. అట్లనే మీరు అన్నట్టు వేరే కాలేజ్, ఇతరత్ర కాలేజీల్లో కూడా వాళ్ళు స్టూడెంట్సే కదా, మరి మీరు అప్పుడు వచ్చి మరి వాళ్ళ బిల్డింగ్స్ మీద మీరు నోటీసులు ఇచ్చి మరి అవి కూడా ప్రహరీ గోడలు అవన్నీ ఇరగొట్టారు కదా. మరి అక్కడ కనబడని మానవతా దృక్పథం మీకు కేవలం ఫాతిమా ఓవైసీ కాలేజ్లో మాత్రమే ఎందుకు కనబడుతున్నది జనాలు అడుగుతున్నారు ఇవాళ రోజు. సో దాని మీద అప్లికేషన్ ఆఫ్ లా, అంటే అప్లికేషన్ ఆఫ్ లా షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీవన్. దట్ ఈస్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ టెల్స్. సో దాని గురించే మీరు అప్లికేషన్ ఆఫ్ లా చేస్తే క్లియర్గా అన్ని కమ్యూనిటీస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, క్రీడ్ అండ్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్, రిలీజన్ అన్నిటికీ అతీతంగా మీరు అన్నిటికీ కలిపి సమానమైన చట్టాన్ని తీసుకురండి అన్నది జనాలు అడుగుతున్నారు. అదే చేయమని చెప్పి అడుగుతున్నారు. సో ఇవాళ రోజు దానికి అనుగుణంగా ఇవాళ రోజు నేను ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్లో మీరు ఏం మెన్షన్ చేసినారా? రిప్రజెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా పిటిషన్ వేయబోతున్నారా? దానికి సంబంధించి గురించే